హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th డిగ్రీ అర్హతతో గ్రామ సచివాలయం నుంచి టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే జూలై 22వ తేదీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ లాస్ట్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 18వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే SCDD1. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే దాటకూడదు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే BSc లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఇక ఏంటంటే 1 ఇయర్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మాస్ కమ్యూనికేషన్ అలాగే సైన్స్ కమ్యూనికేషన్ జర్నలిజం అడ్వైజింగ్ మీద అయితే మీకు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ పోస్ట్ కోడ్ చూస్తున్నట్లయితే CCDC. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 28 సంవత్సరాలు అయితే దాటకూడదు అనమాట. BSc PCM కోర్స్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. డేటా సైన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మిషన్ లెర్నింగ్ వీటిపైన అయితే మీకు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు నాలెడ్జ్ రీసెర్చ్ సెంటర్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట ఈ జాబ్కి అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BSc డిగ్రీ అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఏంటంటే మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట BLab సైన్స్ కోర్సులో. నెక్స్ట్ మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే BSc డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ డేటాబేస్ మేనేజ్మెంట్ వీటి మీద అయితే మీకు 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ కెమికల్ సైన్స్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం అన్నమాట. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 సంవత్సరాలు అయితే దాటకూడదు. BSc డిగ్రీ చేసిన వాళ్ళైనా అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైనా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. డిగ్రీలో కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ BSc డిగ్రీ కంప్లీట్ చేసి అలాగే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఉండాలన్నమాట. ఇక్కడ 1 ఇయర్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మార్కెటింగ్ మీద. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు గోస్ట్ హౌస్ మేనేజర్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఏజ్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే BSc లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. హోటల్ మేనేజ్మెంట్ మీద మీకు 60% ఆఫ్ మార్క్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. డిగ్రీ చేసి ఉండాలి హోటల్ మేనేజ్మెంట్ మీద. 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట హోటల్ మేనేజ్మెంట్ మీకు. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ పోస్ట్ చూసుకున్నట్లయితే కెమికల్ సైన్స్ టెక్నీషియన్ పోస్ట్ చూసుకున్నట్లయితే 28 ఇయర్స్ అయితే దాటకూడదు అనమాట. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ITI కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేషనల్ ట్రేడ్ అయినా స్టేట్ ట్రేడ్ అయినా మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట అటెండర్ ఆపరేటర్గా. లేదంటే 10th స్టాండర్డ్ పాస్ అయ్యండి అలాగే మీకు 2 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట అటెండర్ ఆపరేటర్గా. లేదంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. 28 సంవత్సరాలు అయితే దాటకూడదు. ఇక్కడ కూడా 10th స్టాండర్డ్ పాస్ అయ్యండి అలాగే మీకు 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ITIలో నేషనల్ ట్రేడ్ చేసిన వాళ్ళైనా స్టేట్ ట్రేడ్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 28 సంవత్సరాలు అయితే దాటకూడదు అన్నమాట. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి అలాగే ITI కూడా పాస్ అయి ఉండాలన్నమాట. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో 2 ఇయర్స్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. ఇక నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ చూస్తున్నట్లయితే
ఇంగ్లీష్ లాంగ్వేజ్లోను అలాగే హిందీ లాంగ్వేజ్లోను మనకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట. పేపర్ 2 చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏదైతే రాంగ్ చేస్తారో దానికైతే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు పేపర్ 3 చూసుకున్నట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 100 క్వశ్చన్స్ ఉంటాయి 300 మార్క్స్కి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. రాంగ్ చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేపర్ 1లో మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. పేపర్ 2లో చూసుకున్నట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. 3 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 3 మార్క్స్ ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు పార్ట్ 3 చూసుకున్నట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏదైతే రాంగ్ చేస్తారో దానికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే ఆగస్టు 18వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి డిగ్రీ అలాగే 10th ITI పాస్ అయిన వాళ్ళందరూ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గ్యాస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గ్యాస్. అందరికీ థ్యాంక్ యూ.